ఎంపీలు మంత్రులు ఆందోళనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. తమ అధినేత చంద్రబాబు తమ పనితీరు ఎలా ఉంది అనే దానిపై నిఘా ఉంచారు. ఈ విషయం తెలియటంతో ఆ జిల్లా ప్రజాప్రతినిధులందరికీ కంటి మీద కునుకు లేకుండా చేస్తోందట. ఇప్పటివరకు ఎలా ఉన్నా నేడు మాత్రం రాముడు మంచి బాలుడు అన్నట్లు వ్యవహరిస్తూ నిత్యం ప్రజలతో మమేకమవుతున్నారా? వారి మనసులను గెలుచుకునేందుకు ప్రయత్నిస్తున్నారా? అధినేత వద్ద మంచి ర్యాంకును కొట్టేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారని ప్రచారం జరుగుతోందా? తమ ర్యాంకును మెరుగుపరుచుకునేందుకు వారు ఎందుకు ఆరాటపడుతున్నారు? అదేంటో ఇప్పుడు చూసేద్దాం. ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. గత ప్రభుత్వ పాలనా లోపాల వల్ల రాష్ట్రమంతా అప్పుల కుప్పలా మారిందని ఆయన ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా పాలనా లోపంతో వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయ్యాయని ఆయన వాదిస్తున్నారు. ఈ క్రమంలో గాడి తప్పిన రాష్ట్రాన్ని గడిలో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలతో పాటు పవన్ కళ్యాణ్ స్నేహ హస్తంతో సమర్థవంతంగా పనితీరు కనబరుస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులతో పాటు కూటమి పార్టీల కార్యకర్తలపై రాష్ట్రంలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. దీంతో ఆ అసంతృప్తి జ్వాలలు తగ్గించడంలో భాగంగా సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేలు, ఎంపీలకు గతంలోనే దిశానిర్దేశం చేశారు. అయినా వారి తీరులో మార్పు కనిపించలేదని కూటమి శ్రేణులు బహిరంగంగానే తమ నాయకులను విమర్శిస్తున్నారు. ఈ తరుణంలో ఇలానే ఎమ్మెల్యేలు, ఎంపీల పనితీరుంటే గత వైసీపీ ప్రభుత్వపు ప్రజా వ్యతిరేకత నేడు ఎన్డీఏ ప్రభుత్వం కూడా చూడవలసిన పరిస్థితి వస్తోంది. ఇది గమనించిన పార్టీ అధినేత వారి తప్పులు, ఒప్పులని ప్రజాభిప్రాయాన్ని తీసుకుంటున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు పనితీరు మెరుగుపరచడంపై చంద్రబాబు దృష్టి సారించారు. రాష్ట్రంలోని ప్రజాప్రతినిధుల పనితీరుపై ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉంది అనే దానిపై సీఎం చంద్రబాబు ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజల అభిప్రాయాన్ని కొన్ని జిల్లాల్లో తీసుకున్నారు. ఇంకా కొన్ని జిల్లాల్లో తీసుకుంటున్నారట. ఈ సర్వే పూర్తయిన వెంటనే తమ ఎమ్మెల్యేలు, ఎంపీలకు వ్యక్తిగతంగా తానే ఫోన్ చేసి ఒప్పులు, తప్పులు వారి ముందే ఉంచుతారు. ప్రతి ఒక్క ప్రజాప్రతినిధితో మాట్లాడి వారి పనితీరును మార్చనున్నారట. దీంతో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుండి ఎమ్మెల్యేలు, ఎంపీలు జిల్లాలో ప్రవర్తించిన తీరుని ప్రజలు ఐవీఆర్ఎస్ సర్వే ద్వారా వారి అభిప్రాయాన్ని తెలియపర్చారు. జిల్లాలో ఇటీవల ఈ సర్వే పూర్తయినట్టుగా కూడా ప్రచారం జరుగుతోంది. ఆ సర్వేలో మీ ఎమ్మెల్యే, మీ ఎంపీ పనితీరు ఎలా ఉందని ప్రజలను అడిగి వారి అభిప్రాయాన్ని తీసుకున్నారట. అంతేకాకుండా రాష్ట్ర పాలనపై ప్రజా సమస్యలను స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళితే ఆయన ఎలా స్పందిస్తున్నారు, మీ పట్ల ఆయన ప్రవర్తన తీరు ఎలా ఉందని ఇలా అనేక ప్రశ్నలను ప్రజల ముందుంచారు. ఈ సర్వే ద్వారా ప్రజల అభిప్రాయాన్ని తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, మంత్రులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలపై సర్వే నిర్వహించి సమాచారాన్ని సీఎం సేకరించినట్లు టాక్ వినిపిస్తోంది. జిల్లా మంత్రులు డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్తో పాటు ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, ముత్తుమల అశోక్ రెడ్డి, కందుల నారాయణ రెడ్డి, ఉగ్ర నరసింహారెడ్డి, విజయ్ కుమార్, ఎంఎం కొండయ్యలపై రిపోర్టు తీసుకున్నట్లు సమాచారం. అదేవిధంగా దర్శి ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మితో పాటు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, బాపట్ల ఎంపీ కృష్ణప్రసాదుల పనితీరుపై ఐవీఆర్ఎస్ సర్వే పూర్తయినట్లుగా ప్రచారం జరుగుతోంది. అలానే ఇంటెలిజెన్సీ, మీడియాలో వస్తున్నటువంటి కథనాలు మొదలైన పలు సాధనాల ద్వారా తమ ఎమ్మెల్యేలు, ఎంపీలపై రిపోర్టు కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సర్వే ప్రారంభమైందని తెలుసుకున్న ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు తాము తమ నియోజకవర్గంలోనే ఉంటున్నారని ప్రజలు చెప్తున్నారు. ఇప్పటి వరకు ఎలా ఉన్నా ప్రస్తుతం మాత్రం రాముడు మంచి బాలుళ్లా ఉండాలని అనుకుంటున్నారట. నిత్యం తమ తమ నియోజకవర్గాల్లో ఏదో విధంగా ప్రజల్లో ఉంటున్నట్లు తెలుస్తోంది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు అహంకారంతో కాకుండా ప్రజలకు జవాబుదారీగా ఉండాలంటూ చంద్రబాబు చేసిన సూచనలకు అనుగుణంగా స్థానిక ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్నారు. అలాగే ప్రజా సమస్యల పరిష్కారం కోసం స్థానిక ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ప్రజా దర్బార్లను నిర్వహిస్తున్నారు. ప్రజల మనసును గెలుచుకునే ప్రయత్నాలు చేస్తున్నారట. ఇదిలా ఉంటే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల అనంతరం సీఎం చంద్రబాబు ప్రజాప్రతినిధులను నేరుగా కలుస్తారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు తమ ఎమ్మెల్యేలు, ఎంపీల పనితీరుని బట్టి
మార్పులు చేర్పులు చేయనున్నట్లు సీఎం ప్రకటించారు. ఈ తరుణంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కొంతమంది ప్రజా ప్రతినిధుల పనితీరుపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. దీంతో జిల్లా ప్రజా ప్రతినిధుల్లో ఆందోళన మొదలైనట్లు విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది. ఇకపోతే సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేల, ఎంపీల పనితీరుపై ర్యాంకులు ప్రకటించారు. అంతేకాకుండా తమ నియోజకవర్గాల వారీగా ఐవీఆర్ఎస్, ఇంటెలిజెన్స్, మీడియా కథనాలు సేకరించారు. ప్రజాభిప్రాయ సేకరణను నివేదిక రూపంలో సీఎం చంద్రబాబు వద్దకు చేర్చినట్లుగా తెలుస్తోంది. ఇందులో పార్టీల ఇన్ఛార్జీల పనితీరు ఎలా ఉందనే దానిపై కూడా నివేదిక తయారు చేసినట్లుగా సమాచారం. ఇప్పటికే మంత్రుల పనితీరుపై ర్యాంకులను విడుదల చేసిన చంద్రబాబు త్వరలోనే ఎమ్మెల్యేల ర్యాంకుల జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. దీంతో జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎంపీలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోందట. తమ అధినేత చంద్రబాబు తమ పనితీరుకు ఇచ్చే ర్యాంకుల్లో ఎవరెవరు ముందున్నారు, ఎవరెవరు వెనుకంజలో ఉన్నారనే దానిపై త్వరలోనే స్పష్టత ఇవ్వనున్నారు. వీరి ర్యాంకులు ఎలా ఉన్నా నేడు ప్రజా సమస్యలకే ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎగబట్టంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.